మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం పూర్తయి 2024లో అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ సంవత్సరం కూడా మనకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోతోంది. కొన్ని మంచి విషయాలు అయితే ఇంకొన్ని చెడు విషయాలు జరుగుతుంటాయి. చెడ్డవి పక్కన పెడితే మంచి విషయాలను గుర్తు చేసుకుందామా? ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎంతో మంది జీవితాల్లో, ఉద్యోగాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఎవరినైనా రాత్రికి రాత్రే స్టార్లను చేయగలదు. అలాగే పైనుంచి అమాంతం కిందకు లాగేస్తుంది కూడా. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా సోషల్ మీడియా ద్వారా కొందరు బాగా ఫేమస్ అయ్యారు. అందులో అతి కొద్ది మంది సోషల్ మీడియాలో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన 5గురు గురించి ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్, భారత్కు చెందిన సచిన్ మీనా. సోషల్ మీడియా వల్ల వీరిద్దరూ చాలా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి జరుగుతున్న చర్చలు కోకొల్లలు. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్, భారత్కు చెందిన సచిన్ మీనా ప్రేమ వివాహం చేసుకున్నారు. సీమా 2023 మేలో తన 4 పిల్లలతో పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చింది. వీరిద్దరూ ఢిల్లీ సమీపంలోని నోయిడాలో నివసిస్తున్నారు. వీరి ప్రేమ కథ పబ్జీ గేమ్ ఆడటంతో మొదలై పెళ్లితో ముగిసింది. సీమా హైదర్, సచిన్ మీనా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. వీరి వల్ల వారి పొరుగున ఉన్న మిథిలేష్ భాటి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. సచిన్ మీనా, సీమా హైదర్ గురించి ఈ ఇద్దరి ఇరుగు పొరుగు వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఆ సమయంలో సచిన్ను లప్పు లాంటివాడు, సచిన్లో ఏముంది, అతను క్రికెట్ లాంటి అబ్బాయి, ఆమె అతన్ని ప్రేమిస్తుంది అని తెలిపింది. మిథిలేష్ భాటి మాట్లాడిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వేలలో మీమ్స్ వచ్చాయి. దీంతో సాధారణ మహిళైన మిథిలేష్ భాటి రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. జ్యోతి మౌర్య ఉత్తరప్రదేశ్లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. జ్యోతి మౌర్యపై ఆమె భర్త అలోక్ నాథ్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ తన భార్య మీనాను బాగా చదివించి కలెక్టర్ను చేస్తారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుడిగా ఉన్న అలోక్ నాథ్ జ్యోతి మౌర్యను చదివించి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ చేశాడు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె తనను మోసం చేసిందని, సీనియర్ అధికారి మనీష్ దూబేతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో హెడ్లైన్ అయింది. బీహార్కు చెందిన అమర్జీత్ జేకర్ ఓ సింగర్. అతని గాత్రం చాలా బాగుంటుంది. 2023లో అమర్జీత్ జేకర్ పాడిన పాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. బీహార్కు చెందిన అమర్జీత్ జేకర్ అనే వ్యక్తి పాటలు పాడే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అతని వీడియో అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయింది. బాలీవుడ్లోని చాలా మంది అతని ప్రతిభను ప్రశంసించారు. సోనూ సూద్, హిమేష్ రేష్మియా కూడా అమర్జీత్ జేకర్కి అండగా నిలబడ్డారు. సోషల్ మీడియాలో సూట్లను కూడా విక్రయిస్తుంటారు. జాస్మిన్ కౌర్ ఓ సూటును మెచ్చుకుంటూ చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అని చెప్పింది. ఈ వీడియో కాసేపటిగా వైరల్ అయింది. సామాన్యుడి నుంచి బాలీవుడ్ తారల వరకు ఆమె డైలాగులను కాపీ కొట్టారు. దీంతో జాస్మిన్ కౌర్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అంతేకాదు, ఆమె వ్యాపారంలో కూడా జోరు పెరిగింది.